అందరికీ నమస్కారాలు. అయితే నిన్న మెదక్ పట్టణంలో తన్ని హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అందులో ఆయన అవాకులు సవాకులు కాంగ్రెస్ పార్టీపై వెళ్ళడం జరిగింది. అయ్యా హరీష్ రావు గారు, మిమ్మల్ని 4 నెలల క్రితమే ప్రజలు తిరస్కరించింది. మీరు పనికిరాలని పోటీ చేయకుండా మా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పూర్తి విశ్వాసం ఉంచి తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టడం జరిగింది. కానీ మీరు ఆసారంగా మిమ్మల్ని గొడగొట్టిననే ఉద్దేశంతోనే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీపై అవాకులు చవాకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిపై కూడా అవాకులు చవాకులు పెడుతుంది. మీరు రేవంత్ రెడ్డి గారు పేగులు తీస్తా దద్దమ్మలు అది అని మాట్లాడడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, అప్పుడు అయ్యా హరీష్ రావు గారు, మీ మామ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా చాలా మాటలు కూడా మాట్లాడడం జరిగింది. దద్దమ్మలు, పిచ్చోళ్ళు, బేకూఫ్లు, ఈ విధంగా అన్పార్లమెంట్ లాగే చాలా మాట్లాడడం జరిగింది. అప్పుడు మీ నోరు మెదపలేదు. అప్పుడు ఎక్కడ పోయింది సోయి? ఇప్పుడు వాగ్దానంలో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు ఇప్పుడు మీకు అనిపిస్తాం అంటే మీరు చేసే సంసారం ఇతరుడు చేస్తే విచారమా? మీరు చేసిందే మేము చేస్తున్నాం, అది తప్ప ఏం లేదు. మేము పాయింట్ వైజ్గానే మాట్లాడుతున్నాం. ఇక మెదక్ పట్టణం గురించి చెప్పింది. మెదక్ పట్టణంలో మేమే అభివృద్ధి చేసినాం. మెదక్ అభివృద్ధిని మేము ఏం అభివృద్ధి చేసాము? అభివృద్ధి చేస్తే మీకు ప్రజలు ఓట్లు వేసేవారు. కానీ ఎక్కడ వేసిన ఓటు మీకు అభివృద్ధి చేయరు కదా. 9 సంవత్సరాల కాలంలో మీరు ఈ రామదాస్ చౌరస్ నుంచి మొదలు పెడితే అటు వెల్కమ్ బోర్డు నుంచి ఈ వెల్కమ్ బోర్డు రోడ్డు కూడా ఏర్పాటు చేయలేదు. అది మీరు చేసింది. ఇక కలెక్టర్ ఆఫీస్ కట్టామని చెప్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ అనేది రొటీన్గా 32 జిల్లాలో కట్టిరు, మాకు కూడా కట్టిరు. ఎస్పీ ఆఫీస్ కూడా రొటీన్గా కట్టిరు. మెడికల్ కాల్ తెచ్చిరు. ఇక్కడ తెచ్చిన 3 విడతలు కూడా ఇప్పటికి కూడా ప్రారంభం కాలేదు. ఇవన్నీ అవాకులు చవాకులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలం చేయబోతుంది ఉద్దేశంతో మీ పార్టీ కనుమరుగైతుంది కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అది తప్ప అది ఏం లేదు. మీద నెత్తి లేదు, కత్తి లేదు. నెత్తిలోడే దువ్వెన పెట్టి దూస్తాడు. ఇది ఏం లేదు, ఏం లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు మీకు మీ పార్టీ ఉనికి కోల్పోతుంది రాబోయే రోజులు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ కావడం ఖాయం. అది జగమెరిగిన సత్యం మాత్రమే. కానీ మీరు ఇక్కడ మా రోహిత్ గారి పైన, రేవంత్ రెడ్డి గారి పైన ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీ తరాన్ని చూసుకోండి. మీకు ఒకసారి సిద్దిపేటలో చూసుకోండి. మీ సిద్దిపేటలోనే మీ దుకాణం 10 రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే ఎన్ని రోజులు నడుస్తుంది మీ దుకాణం? కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన పార్టీ. ఇక మీరు గ్యారంటీ గురించి మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసిన పార్టీ ఏకైక పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు మహిళలకు ఉచిత బస్సు, దాదాపు 35 కోట్ల మహిళలు బస్సు ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 500 గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము ఉచిత కరెంటు 200 యూనిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీకు కనిపించడం లేదు హరీష్ రావు గారు. ఈ మాట్లాడితే మేము 15 రోజులు అయింది, 15 రోజులు వరి కొట్టలేరు, ధాన్యం కొట్టలేరు. తప్పకుండా కొంటాం. చివరి ధాన్యం గింజ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. దానికి కూడా ప్రణాళికలు ఉంటాయి. ఏరున్నా కానీ మా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఫోన్ చేయమని చెప్పారు. రైతులకు ఏ విధంగా ఇబ్బందులు తీసుకున్నామని చెప్పారు మా రేవంత్ రెడ్డి గారు. కానీ మీరు అన్నీ కనిపించకుండా భూతద్దం పెట్టి చిన్న సమస్యలు భూతద్దం పెట్టి చూపిస్తారు. అది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 15 స్థానాల్లో మీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థులు మా మధ్య కూడా గెలవడం ఖాయం. మెదక్ ఉన్న ఓటర్లకు, మెదక్ పార్లమెంట్ ఓటర్లకు, అదేవిధంగా మెదక్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు కూడా ఒకటే మనవి, బడుగు బలహీన వర్గాల పార్టీ మా ఏకైక పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మేము అధికారంలో వచ్చి 120 రోజులది మిగతా 4.5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి హామీని కూడా తప్పకుండా అమలు చేస్తాం. అదేవిధంగా మెదక్ పట్టణాన్ని మెదక్ నియోజకవర్గం కూడా తప్పకుండా అభివృద్ధిలో పట్టణం నడిపిస్తామని తెలియజేస్తున్నాం. నమ్మండి, మమ్మల్ని నమ్మినందుకు ఓటు మేము అమలు చేయకుండా తప్పకుండా మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని మా మెల్లపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో, మా జిల్లా మంత్రులు మా దామోదర్ నరేంద్ర గారి సహకారంతో మాకు మెదక్ అభివృద్ధి చేసుకుంటాం. తప్పకుండా మాకు కాంగ్రెస్ పార్టీకి మే 11న జరిగే లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా ఓటేసి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.